ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్. మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో అందరికంటే ముందు మీ మొబైల్కి చేరుతుంది ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్. మీరు చూస్తున్నారు శ్రీహర్షితటెక్నో ఛానల్. ఫ్రెండ్, ఈ వీడియో ద్వారా నేను చెప్పబోయేది ఏమిటంటే ఫ్రెండ్, అబౌట్ ఫోటోషాప్ ఉంది కదా, ఈ అబౌట్ ఫోటోషాప్ అనే వాళ్ళు ఒక అబౌట్ ఫోటోషాప్ ఎక్స్ప్రెస్ అనే ఒక యాప్ని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఫ్రెండ్. అయితే నేను ఆ యాప్ని మన మొబైల్లో ఎలా వాడాలి, సో మన మొబైల్లో ఈ యాప్ వాడడం ద్వారా మన ఫోటోలను ఎలా ఎడిట్ చేసుకోవాలి అనే విషయాన్ని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఫ్రెండ్. దీనికోసం మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అబౌట్ ఫోటోషాప్ ఎక్స్ప్రెస్ అని టైప్ చేయండి. సో లేదంటే అబౌట్ ఫోటోషాప్ 7.0 అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ చూడండి, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మీకు ఇలా చూపిస్తుంది. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది. మీకైతే ఇన్స్టాల్ అని చూపిస్తుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ అనే దాని మీద ట్యాప్ చేశాను ఫ్రెండ్. సో మనం ఇది చాలా ఫ్రెండ్లీ యూజర్గా పనిచేస్తుంది ఫ్రెండ్ ఈ యాప్ అనేది. సో నేను ఇది ఎలా వాడాలని నేను మీకు చూపిస్తాను. మీరు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మన గ్యాలరీలో ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇది ఫ్రెండ్, దీనికి కావాల్సినవన్నీ మనం పెట్టుకోవచ్చు. చూడండి ఈ ఫోటోని ఎలా మార్చుకోవాలో. అలాగే ఇక్కడ బీటా అని ఉంది, ఈ బీటా అనే దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ చూడండి డిఫరెంట్ కలర్లో మనం పెట్టుకోవచ్చు, ఈ బీటా కలర్లో. అలాగే దీనికి కావాల్సితే మనం క్రాప్ చేసుకోవచ్చు, అంటే సైజు తగ్గించుకొని ఎలాగైతే అలాగ పెట్టుకోవచ్చు ఫ్రెండ్. చూడండి ఇలా క్రాప్ చేసుకొని మనమైతే చేసుకోవచ్చు ఫ్రెండ్. అలా కాకుండా ఇంకా చూడండి ఇంకా చాలా ఉన్నాయి వీటిలో. ఇవన్నీ ఒక ఫోటోని అయితే మనం ఏ విధంగా అయితే ఆ విధంగా మార్చుకోవచ్చు ఫ్రెండ్. అయితే మనకు ఫోటోషాప్ ఈ సాఫ్ట్వేర్ అవసరం లేదు ఫ్రెండ్. అవసరం లేకుండా మనం ఇలాగా వీటిని అన్నిటిని మార్చుకోవచ్చు ఫ్రెండ్. అలాగే బ్లర్ కూడా పెట్టుకోవచ్చు. మనకు ఎక్కడికి బ్లర్ కావాలంటే అక్కడ సెలెక్ట్ చేసుకొని మనం బ్లర్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్. ఇలా పెట్టుకొని ఫుల్ బ్లర్ లేదా హాఫ్ బ్లర్ అలాగా మనం ఈ బ్లర్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ కింద చూడండి, ఇక్కడ ఏదైనా టెక్స్ట్లు కూడా మనం టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏదైనా టెక్స్ట్ టైప్ చేసుకోవచ్చు. చూడండి ఇలాగ మనం టెక్స్ట్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే టెక్స్ట్ ఫాంట్ టైప్స్ అనమాట ఇవి. ఇలాగ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్. ఇలాగ మనం నచ్చినట్టు మనం మార్చుకోవచ్చు ఫ్రెండ్. అలాగే ఇంకా ఉన్నాయి ఫ్రెండ్, ఇవి ఇక్కడ పోస్టర్లు ఏమైనా కావలిస్తే పెట్టుకోవచ్చు. చూడండి ఇటువంటి పోస్టర్లు ఏమైనా కావలిస్తే మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇంకా ఉన్నాయి చూడండి ఫ్రెండ్, మన ఫోటోని ఎలా మార్చుకోవాలో. చూడండి ఈ సైజులో ఇలా ఫోటోలు మార్చుకోవచ్చు ఫ్రెండ్. మళ్ళీ తీసుకుందాం ఒకసారి. అలాగే ఇక్కడ పైన చూడండి, ఇక్కడ ఫోటోని బ్లాక్ అండ్ వైట్ కలర్లో కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్. వైట్ బ్యాలెన్స్ అని ఉంది, వైట్ బ్యాలెన్స్ దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత చూడండి బ్లాక్ అండ్ వైట్లో మన ఫోటో పెట్టుకోవచ్చు, ఇంకా కలర్లో పెట్టుకోవచ్చు. అలాగే స్ప్లాష్ పెట్టుకోవచ్చు. ఇంకెలాగా మనం చాలా స్టైల్లో మన ఫోటోలను అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్. దీనికోసం మనం అదే మన ల్యాప్టాప్లోనైతే మన సాఫ్ట్వేర్, డెస్క్టాప్లోనైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇలా మన ఫోన్లోనే మనం ఏ సాఫ్ట్వేర్ వాడకుండా ఓన్లీ ఒక యాప్ ద్వారానే దీన్ని మనం అయితే డౌన్లోడ్ చేసుకొని మనం వాడుకోవచ్చు ఫ్రెండ్. అయితే దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు ఆ లింక్ ద్వారా ఓపెన్ చేసి మీరు దీన్ని అయితే ఓకే ఫ్రెండ్, చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన కామెంట్లు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.